నమస్కారం. మనం లోకోస్లో విఓఏ గారి లాగిన్లో మేరీ పెహచాన్ ఎలా చేయాలో చూద్దాం. లాగిన్ అని చెప్పిన తర్వాత ఇంగ్లీష్ తెలుగు కంటిన్యూ అందాం. తర్వాత మనకి ఈ రకంగా మనకి స్క్రీన్ వస్తుంది. అక్కడ మేరీ పెహచాన్ అని చెప్పేసి మనం టచ్ చేసినట్లయితే ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ ఆధార్ నెంబర్ మనం ఎంటర్ చేసుకుంటాం. ఆధార్ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ అన్నట్లయితే ఓటీపీ వెళ్తుంది. ఓటీపీ ఎంటర్ చేయాలి. మనం ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అన్నట్లయితే మనకి సెక్యూరిటీ పిన్ అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ మనం సెక్యూరిటీ పిన్ను ఏం పెట్టామో గుర్తులేదు అనుకున్నప్పుడు ఫర్గెట్ సెక్యూరిటీ పిన్ అని మనం టచ్ చేసినట్లయితే ఆధార్ ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో అది అడుగుతుంది. అది మనం ఎంటర్ చేసుకుంటే సరిపోతుంది. వెరిఫై అన్నట్లయితే ఇట్లా మనం వెరిఫై చేసిన తర్వాత మనని ఒక పిన్ నెంబర్ పెట్టుకోమని అడుగుతుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ అనేది చాలా ఇంపార్టెంట్. కరెక్ట్గా అయినటువంటిది మాత్రం ఎంటర్ చేయాలి. ఇక్కడ మనం పిన్ అనేటటువంటిది మనం గుర్తుండాలి కాబట్టి మనం ఫోన్ నెంబర్లో మొదటి 6 అంకెలే మనం పెట్టుకున్నట్లయితే ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఉంటాం. కాబట్టి ఆ పిన్ నెంబర్ పెట్టుకొని వెరిఫై అన్నట్లయితే ఇప్పుడు మనం వెరిఫై అని చెప్పేసి పిన్ నెంబర్ మార్చుకున్నాం కాబట్టి మళ్ళీ మొదటి నుంచి ఎంటర్ చేయమని అడుగుతుంది. కాబట్టి మళ్ళీ ఆధార్ నెంబరు, ఓటీపీ, పిన్ నెంబరు 3 ఎంటర్ చేయాలి. అదే ఎంటర్ చేద్దాం. ఆధార్ ఎంటర్ చేసాం, ఓటీపీ ఎంటర్ చేద్దాం. ఓటీపీ ఎంటర్ చేస్తాం. తర్వాత పిన్ అడుగుతుంది కాబట్టి ఇందాక మనం ఏదైతే కొత్తగా పెట్టుకున్నామో అది ఎంటర్ చేద్దాం. చేసి వెరిఫై అని చెప్పేసి మనం నొక్కినప్పుడు మనకి యూజర్ నేమ్ అడుగుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం పాత యూజర్ నేమ్ పెట్టుకోవచ్చు. ఒకవేళ ఆ యూజర్ నేమ్ కానీ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని కానీ వచ్చినట్లయితే మార్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఎక్కడ ఎవరైనా కూడా మన ఈ పేరుతోటి ఎంటర్ చేసి ఉన్నట్లయితే మనకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అని వస్తుంది. కాబట్టి అలా కాకుండా అది ఎవరు పెట్టుకోకపోతే ఓకే, లేకపోతే ఇట్లా ప్రాసెస్ అవుతుంది. ఇక్కడ కింద చూడండి, ఇక్కడ ఇందాక మనం ఎంటర్ చేసినటువంటి పేరుతోటి ఆల్రెడీ ఉన్నట్లుగా ఉంది, అందువల్ల తీసుకోలేదు. ఇప్పుడు వేరే పేరుతోటి మనం ఎంటర్ చేస్తున్నాం. చేసినప్పుడు ఇట్లా ప్రాసెస్ అవుతుంది. డిజిలాకర్లో చేయమంటారా అంటుంది, ఎలా అంటున్నాం. ఇక్కడ ప్రాసెస్ అవుతుంది. ప్రాసెస్ అయిన తర్వాత మనకి ఇక్కడ మెయిల్ అడుగుతుంది. ఇక్కడ అందరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ మెయిల్ అనేటటువంటిది చాలా నిదానంగా జాగ్రత్తగా తప్పు లేకుండా మనం ఎంటర్ చేయాలి. ఒక్కసారి మనం తప్పుగా ఎంటర్ చేసి కానీ మనం సబ్మిట్ చేసాము అని అంటే మళ్ళా కూడా మనకి అది చాలా ఇబ్బంది వస్తుంది. రాబోయే రోజుల్లో మనం ఏదన్నా మార్చుకోవాలి పాస్వర్డ్ లాంటివి అని చెప్పేసి అన్నప్పుడు దానిలోకి మనకి రిక్వెస్ట్ వస్తుంది. కాబట్టి అది కొంచెం జాగ్రత్తగా మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి 1-2 సార్లు చూసుకొని చేయవలసిందిగా కోరుతున్నాను. మెయిల్ ఎంటర్ చేసిన తర్వాత రోల్కి వచ్చేటప్పటికి బుక్ కీపర్ అందాం. సబ్మిట్ చేద్దాం. సబ్మిట్ చేస్తే ఇక్కడ పాస్వర్డ్ పెట్టుకోమని అడుగుతుంది. ఇక్కడ పాస్వర్డ్ మనం జాగ్రత్తగా అందరికీ గుర్తుండే విధంగా ఎంటర్ చేసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు. కాబట్టి ఆ పాస్వర్డ్ని పెట్టండి. ఇలా పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టినట్లయితే మనకి అథెంటికేటింగ్ యూజర్ అని చెప్పేసి ఇట్లా వస్తుంది. ఇక్కడ మనం ఏదైతే ఇందాక పిన్ నెంబర్ పెట్టుకున్నామో అది మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేసుకుంటే సరిపోతుంది, ఇబ్బంది లేకుండా. కంటిన్యూ అందాం. ఇక్కడ కంటిన్యూ అన్న తర్వాత మనకి ఇక్కడ రోల్ రిక్వెస్ట్ అనే ఆప్షన్ వచ్చింది. రోల్ రిక్వెస్ట్ని మనం టచ్ చేసినట్లయితే ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇక్కడ రైజ్ రోల్ రిక్వెస్ట్ అనేది మనం టచ్ చేద్దాం. చేసినప్పుడు ఇక్కడ మనకి స్టేటు, డిస్ట్రిక్టు, బ్లాక్ అంటే మండలం, తర్వాత రోల్ మనం ఇప్పుడు చేస్తున్నటువంటిది బ్లాక్ క్యాడర్
విఓఏ గారికి ఇస్తున్నది బ్లాక్ క్యాడర్ ఫాము. ఇట్లా రోల్ రిక్వెస్ట్ చేసినట్లయితే ఇక్కడ కనపడుతుంది. మళ్ళీ ఐబీ కూడా ఇవ్వాలి కాబట్టి మళ్ళీ రైజ్ రోల్ రిక్వెస్ట్ అన్నాం. మరలా స్టేటు, డిస్ట్రిక్టు, మండలం, బ్లాక్ క్యాడర్, ఐబీ. ప్రస్తుతానికి మనకి ఈ 2 రిక్వెస్ట్లు సరిపోతాయి కాబట్టి ఈ 2 మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది చేసిన తర్వాత మనం ఏపీఎం గారి లాగిన్లో అప్రూవల్ ఇవ్వాలి. అది రెండో వీడియోలో చూద్దాం. ఇది ఇంతవరకు విఓఏ గారు చేయాలి. ఇది చేయండి అందరూ. తర్వాత ఎలా చేయాలి అనేది రెండో వీడియోలో తెలియజేస్తాను.